చికెన్‌తో వెరైటీస్ చాలా ఉంటాయి. అందులో నేను ట్రై చేసింది ఈ చికెన్ పలావ్. చికెన్ పలావా, పులావా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక మనం ప్రాసెస్‌లోకెళ్తే నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకైతే చూయించిన మసాలా దినుసులన్నీ యాడ్ చేయాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం అల్లం మనం దీన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తాం కాబట్టి పెరుగు ముఖ్యం. పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇలా మ్యాగ్నేట్ చేసింది అయితే 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చూస్తున్న మసాలా దినుసులు మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది అనేది మర్చిపోకండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగిన తర్వాత ఆ తర్వాత టమాటోస్ అయితే వేసేయండి. ఈ టమాటోస్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేయండి. చికెన్ మనం ముందుగానే 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 10 మినిట్స్‌లో తొందరగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని అయితే వేసేయండి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయండి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. ఇంకేముంది నార్మల్ రైస్‌లా ఉడికించేస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే అద్దుర్సు.